అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో అంబేద్కర్ భవనం కోసం దళిత ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ భవనంపై హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు పట్టించుకోలేదని ఆందోళనకారులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ పక్క భూమిలో అంబేద్కర్ స్మారక భవనం నిర్మించాలని 2021 నుంచి దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నట్లు కేవీపీఎస్ అధ్యక్షుడు నల్లప్ప చెప్పారు. ఆ భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. భూమి ఆక్రమించిన వారిని తొలగించి అంబేద్కర్ స్మారక భవనం నిర్మించాలని సంఘాలు కోరుతున్నాయని చెప్పారు. అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఉద్యమిస్తామని ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి హెచ్చరించారు. మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా మన బుక్కరాయ సముద్ర తహసీల్దార్ గారు సిఐ గారి సమక్షంలో ఇక్కడ కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని కాపాడుకుంటూ ఆ స్థలాన్ని పూర్తిగా అంబేద్కర్ భవనానికే కేటాయించాలి 72 సెంట్లు. మరి అలాగే ఆ స్థలంలో అతి త్వరలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద భవన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి అన్ని కుల ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలను కలుపుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. స్థలంలో ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా అన్యాయంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకొని బండల వ్యాపారము లేదంటే రాళ్ల వ్యాపారం చేసుకుంటూ పోతున్నారు. అట్లా